వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. డిజాస్టర్ మేనేజ్మెంట్ కింగ్ ఈ పేరు ఎవ్వరికీ కూడా భారతదేశంలో ఇంకొక నేతకి ఎవరికి సూట్ అవ్వదేమో అంతగా. అంటే ఈ మాట అనగానే అనేస్తారు చాలామంది. వెంటనే ఇంకేముంది, పచ్చపత్రిక వాడు వచ్చేసాడు, తెలుగుదేశం పార్టీ వాడు వచ్చాడు, ఇంకొక అమ్మవాడు వచ్చేసాడు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. ఓకే, దట్స్ ఫైన్. ఎవరేమనుకున్నా ఏం చేసినా కానీ వాస్తవం అనేది ఉంటుంది కదా. ఎందుకంటే ఒకటి కాదు రెండు కాదు, దాదాపుగా నేను చూసినటువంటివే ఒక 5-6 తుఫాన్లు ఉన్నాయి నా జీవితంలో. 1996 నేను ఫేస్ చేసేటువంటి మొట్టమొదటి తుఫాన్. ఆ రోజు జరిగినటువంటి ఇన్సిడెంట్స్ ఇంకా నా కళ్ళ ముందు ఉన్నాయి. అప్పుడు ఇంకా నిక్కర్లేసుకుని తిరుగుతుండేవాళ్ళం స్కూల్లో చదువుకుంటూ. 96 తుఫాన్ అయ్యింది కరెక్ట్గా రెండో రోజు, నవంబర్ 6వ తారీఖు అయింది. రెండో రోజు 8వ తారీఖుకి నావీ హెలికాప్టర్లు వేసుకొని మా ఊరు కాలేజ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే స్వర్గీయ బాలయోగి గారు దిగారు. ఓపెన్ టాప్ జీపోర్ట్ వేసుకుని అప్పట్లో మొత్తం ఏరియాస్ అన్నీ కూడా కవర్ చేసి వెంటనే అక్కడికక్కడే ఇన్స్ట్రక్షన్స్, అక్కడికక్కడే వైర్లెస్ సెట్లో ఇన్స్ట్రక్షన్స్, ఏం జరుగుతుంది రాజోల్లో, ఏం జరుగుతుంది పక్కన మామిడికుదురులో, ఏం జరుగుతుంది ముక్తేశ్వరంలో, ఏం జరుగుతుంది కోటిపల్లిలో, ఏం జరుగుతుంది అమలాపురం సెంటర్లో, ఏం జరుగుతుంది ఎక్కడెక్కడ ఎలా ఉన్నాయి ఏంటి. అలాగే అక్కడి నుంచి రాజమండ్రి వరుసగా మొత్తం అంతా కూడా పర్యటనలకు వెళ్ళడం, లోపలికి ఉప్పలగుప్తం అని ఇంకో చోటకని వెళ్ళి మొత్తానికి నిలబెట్టేశారు. ఆ రోజు ఎవరిని అడిగినా చెప్తారు 1996 తుఫాన్ గురించి. దాని తర్వాత మళ్ళీ తుఫాన్ అంటే ఆ మధ్యలో వచ్చినవి చిన్న చితకా తుఫాన్లే, పెద్దంతగా ఏమీ అంత ఎఫెక్ట్ ఏం పడలేదు, మామూలుగానే. 96 తర్వాత మళ్ళీ అంత భారీ స్థాయిలో తుఫాన్ మనకు వచ్చింది అంటే ఖచ్చితంగా చెప్పుకోవాల్సింది హుద్హుద్ అని చెప్పాలి. హుద్హుద్ తుఫాన్ వచ్చింది. విశాఖపట్నం సమాధి అయిపోయింది అన్నారు అందరూ. లేదు, మేము సమాధిలోకి వెళ్ళిపోతామని తెలిసినప్పటికీ కూడా అక్కడి నుంచి మాకు ఎలా లేవాలో పైకి తెలుసు అని విశాఖవాసులు అందరూ గట్టి సంకల్పంతుంటున్నారు. ఆ సంకల్పానికి దాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి ఆ రోజు అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. వాస్తవం కాదా? సో అలాగే మళ్ళీ మొందా తుఫాన్ చెప్పారు. దుబాయ్లో ఉన్నారు, ఇన్వెస్టర్ సమ్మిట్ వీటికి అక్కడికి వెళ్ళి దుబాయ్ పర్యటనకు వెళ్ళారు. తుఫాన్ హెచ్చరికలు వచ్చాయి, స్టేట్కి వచ్చారు. వచ్చిన వెంటనే మొదలుపెట్టారు పని. ఇంకో పక్కన మొన్న ఎవరో అన్నారు మిత్రులు, మన వీడియోలో కామెంట్ రాస్తూ కృష్ణార్జునులాగా పని చేసుకుంటున్నారు ఇద్దరు అనేది పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి. వాస్తవం. చిచ్చరపిడుగు అభిమన్యుడు కూడా తోడాడు. అంటే పోలికి మాత్రం అభిమన్యుడు సుమ, మీరు హిస్టరీలోకి వెళ్ళి అనవసరంగా దానికి పెట్టుకోవద్దు వేరేవి. లోకేష్ కూడా తోడయి మిగతా మంత్రివర్గం అంతా సైన్యంలాగా అలా నిలబడిపోయి రాత్రి కూడా నిద్రపోకుండా నిన్న స్టేట్ని నిలబెట్టారనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదండి. 4 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. వరి కావచ్చు, పత్తి కావచ్చు, టమాటా కావచ్చు, ఇలా చాలా ఎన్నో పంటలు ఉన్నాయి. పంట నష్టపోయాం. చెట్లు కొన్ని వందల వేల చెట్లు నేలగూలాయి. ప్రాణాపాయం ఎక్కడా జరగలేదు. కేవలం 2 ప్రాణాలు. ఒకటేమో కాస్త నిర్లక్ష్యం అని చెప్పుకోవాలో తెలియదు, వృద్ధాప్యం వల్ల తెలియదు, అనవసరంగా రోడ్డు మీదకి వచ్చి చెట్టు మీద పడి ప్రాణం కోల్పోయారు. ఇంకొకటి ఇంకా పూర్తిస్థాయి రిపోర్ట్ రాలేదు నా వరకు. అండ్ ఏకధాటిగా 12 గంటల పాటు సమీక్షా సమావేశాలు ఆర్టీజీఎస్ రియల్ టైమ్ గవర్నెన్స్ సెంటర్లో ఉండి అక్కడి నుంచి మొత్తం కలెక్టర్లతోటి చిట్ట చివరి గ్రామం కూడా ఎక్కడా వదలకుండా ప్రతి ఒక్కళ్ళతోటి టచ్లోకి వెళ్ళి ఏం జరుగుతుంది లైవ్ అప్డేట్స్ తీసుకోవడం, వీడియో కాన్ఫరెన్సెస్, టెలికాన్ఫరెన్సెస్, ఇలా వరుసగా అసలు ఆ తీరిక అనేది లేకుండా రాత్రి 1 గంట వరకు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు. ఆ తర్వాత బాధ్యత తీసుకున్నది నారా లోకేష్. మంత్రివర్గం మొత్తం అందరినీ కూడా ఉరుకురు పరుగులు పెట్టించారు. ఎవరు ఏం చేయాలి అంటే ఒక ప్లానింగ్ అనేది ఉంటుంది. ఇప్పుడు ముఖ్యమంత్రి వెళ్ళి పని చేయాలా అన్నదాని మీద నెక్స్ట్ ఇంకొక టాపిక్లో మాట్లాడదాం. చాలా పెద్ద సరుకు అక్కడ మాట్లాడుకోవాల్సింది ఉంది కాబట్టి. సో వైద్యానికి సంబంధించి, ఆరోగ్యానికి సంబంధించి, తర్వాత నిత్యావసరాలకు సంబంధించి ఎక్కడికక్కడ ఎటువంటి ఇబ్బంది ఎవరికి రాకుండా 99.9% ఖచ్చితంగా ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాల్లో ఉండేలాగా పునరావాస శిబిరాలుగా పంపించడం దగ్గర నుంచి వాళ్ళకి ఆహార పదార్థాలు అందించడం వరకు ఎమ్మెల్యేలు, మంత్రులు పదవి ఉన్నా లేకపోయినా కూడా చాలామంది, పిఠాపురంలో వర్మగారు ఇలాంటి వాళ్ళు ఎంతోమంది రోడ్ల మీదకి వెళ్ళారు. రా వెంకటేశ్వరరావు గారు, తర్వాత ఇంకా ఎంతోమంది జనసేన, తెలుగుదేశం పార్టీ నాయకులు, అలాగే బీజేపీ నాయకులు, వీళ్ళందరూ కూడా రోడ్ల మీదకి వెళ్ళి ప్రతి చోట ఎస్ మనం వెళ్ళగలం, ఇక్కడికి ఇబ్బంది లేదు
అక్కడి నుంచి ఎవరిని మనం బయటికి తీసుకురావాలి, ఇంకా ఎవరున్నారు, పోలీసులు అండి నిజంగా చేతులెత్తి నమస్కరించాలి. అలాగే సచివాలయ ఉద్యోగులు కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగులు చాలామంది, అంటే డిపార్ట్మెంట్ వైజ్ నేను చెప్పలేను కానీ గ్రౌండ్ లెవెల్లో తిరిగేది ఎక్కువ వీళ్ళే, పంచాయతీలు అలాగే సచివాలయ సిబ్బంది ఉంటారు చూసారా, వీళ్ళు నిజంగా ఎవరైనా వృద్ధులు ఇంట్లో ఉన్నారు అంటే, లేదండి ఇల్లు పడిపోయేలా ఉంది, పక్కన చెట్లు పడిపోయేలా ఉన్నాయంటే పోలీసులు వీళ్ళందరూ కలిసి వెళ్ళి మీరు మీ ఇంట్లోంచి మాతోటి సేఫ్ ప్లేస్కి వస్తే తప్పితే మేము మీ ఇక్కడే ఉండిపోతాం, మీతోటి దెబ్బలు తగిలితే తగిలే మాకు కూడా అంటే, వాళ్ళు నిజంగా దానికి చూసి అయ్యో అలా ఏం లేదండి అంటే అలవాటైపోయింది మాకు ఈ తుఫాన్లు అవి చూడడం, ఇంట్లోనే ఉంటాం అంటే, లేదమ్మా ప్రభుత్వం మాకు చాలా సిన్సియర్గా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది, ఎవ్వరూ కూడా ఉండడానికి వీల్లేదు, ఇక్కడ చాలా ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెప్పి ప్రతి ఒక్కళ్ళని తీసుకెళ్లారు. లేదంటే మేము రాము అని చెప్పి కూర్చున్నారు అక్కడ. ఎక్కడి నుంచి వచ్చింది ఆ నిబద్ధత, ఆ నాయకత్వం? అక్కడి నుంచి ప్రతిదీ కూడా ఏం చేస్తే ప్రజలకి మంచి జరుగుతుంది అని చెప్పి అహర్నిశలు కష్టపడ్డారు చూసారా, అక్కడి నుంచి వచ్చింది ఆ నిబద్ధత అనేది, ఆ సిన్సియారిటీ అనేది అక్కడి నుంచి వచ్చింది. ఎవ్వరికీ తిండి తిప్పలు ఉన్నాయో లేదో కూడా తెలియదు, కనీసం ఆర్టీజీ సెంటర్లో తిన్నారో లేదో కూడా తెలియదు. మనం మాట్లాడతాం ఇక్కడ ప్రజలకు ఆహార పొట్లాలు అక్షయపాత్ర వాళ్ళు ఇచ్చారు, లేదంటే ఫలానా చోట ఇలా జరిగింది, ఫలానా చోట కొంతమంది వైసీపీ వాళ్ళు చేశారు, ఇంకొకళ్ళు చేశారు, ఇవన్నీ చెప్తూనే ఉంటాం. కానీ అక్కడ వాళ్ళు తిన్నారా లేదా అంటే ఎన్ని సమీక్షలు, ఎన్ని సమావేశాలు, దానికి సంబంధించి అసలు ఎన్ని మెసేజ్లు, 3.5 కోట్ల మెసేజ్లు ప్రభుత్వం పంపించింది ప్రతి ఒక్కళ్ళకి కూడా, ప్రతి ఒక్కళ్ళకి అప్డేట్స్, లైవ్ అప్డేట్స్. మీ ఫలానా చోట ఇక్కడ సిగ్నల్స్ పోతాయి, ఇక్కడ కరెంట్ పోయింది కదా, కంగారు పడకండి, ఇగో ఇక్కడ డిజాస్టర్ రెస్పాన్స్ టీమ్ వాళ్ళు ఇక్కడ ఉన్నారు, మీకు అక్కడ ఏమైనా ఇబ్బంది వచ్చిందంటే వీళ్ళని సంప్రదించండి, టోల్ ఫ్రీ నంబర్లు ఇవిగో, అలాగే హెల్ప్ లైన్ నంబర్లు, కంట్రోల్ రూమ్ నంబర్లు ఇవిగో, తీర ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళు మీరు ముఖ్యంగా వైర్లెస్ సెట్లని కూడా యాక్టివేట్లోనే పెట్టుకొని ఉండండి, మత్స్యకారులు ఎవరు కూడా వేటకి వెళ్ళొద్దు, ఎవరన్నా వెళ్ళినటువంటి ఆ సమాచారం మీకుంటే, అంతకుముందే వెళ్ళినటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళని ఎలా తీసుకురావాలో చెప్పండి, ఇండియన్ నేవీ సపోర్ట్ తీసుకుందాం అని చెప్పి ఆర్టీజీఎస్ సెంటర్ నుంచి మొత్తం అందరినీ కూడా సమన్వయపరుచుకుంటూ, ఇంకో చోట రోడ్ల మీద చెట్లు కూలిపోతున్నాయి అనేటువంటి రిపోర్ట్స్ ఆర్టీజీఎస్ సెంటర్కి వస్తుంటేనే వెంటనే పవన్ కళ్యాణ్ గారు రంగంలోకి అక్కడ దిగడం, అటవీ శాఖ సిబ్బందిని, పంచాయతీరాజ్ సిబ్బందిని వీళ్ళందరినీ పెట్టి ఎక్కడికక్కడ ఇమ్మీడియట్గా క్లియర్ చేయండి అని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం, వీటన్నిటితోటి అంత భయంకరమైనటువంటి తుఫాన్ని కూడా నిజంగానే ఒక నిబద్ధతతోటి అందరూ కలిసికట్టుగా ఎదుర్కొన్నారు. నిద్రపోలేదు, నిలబెట్టేశారు. అంటే వచ్చాయి కొంచెం ఆవేశాన్ని కంట్రోల్ చేసుకుంటున్నాను, కొన్ని మాటలు మాట్లాడడానికి మనస్కరించట్లేదు. ఇక్కడ ఇన్ని తుఫానులు చూసాం, ప్రతిసారి ఆయన పనితీరు ఏంటనేది చూసాం. పవన్ కళ్యాణ్ కూడా ఎలాగ ఆయన్ని చూస్తున్నారంటే, ఏంటి మనిషి చంద్రబాబు నాయుడు అనేటువంటి మనిషి అసలు ఈయనకి ఎక్కడి నుంచి వస్తుంది ఓపిక కానీ, ఇదంతా 12 గంటలు కనీసం కదలకుండా ఇలా కూర్చొని మొత్తం అన్నీ కూడా అబ్జర్వ్ చేస్తూ ఎక్కడి నుంచి ఎలా ఉంది పరిస్థితి అనేది, ఒక పక్కన ఐఎండీ రిపోర్ట్స్, ఇంకో పక్కన మన అధికారులు ఇచ్చేటువంటి రిపోర్ట్స్, ఇంకో పక్కన మొత్తం అన్ని జిల్లాల నుంచి కలెక్టర్లు, ఎంఆర్ఓలు, విఆర్ఓలు వీళ్ళు ఇచ్చేటువంటి రిపోర్ట్స్, వచ్చే సమాచారం, దీన్ని అన్నింటినీ మళ్ళీ డాష్ బోర్డుకి పంపించి దాని నుంచి వచ్చేటువంటి రిపోర్టు, ఎక్కడ రహదారులు బ్లాక్ అయిపోయాయి, ఎక్కడ వాగులు వంకలు పొంగుతున్నాయి, ఎక్కడ అత్యధిక వర్షపాతం నమోదవుతుంది, ఎక్కడ ప్రజలకి ఇగో ఇక్కడ ఇలా ఫలానా ఇబ్బంది అవుతుంది. విశాఖపట్నంలో కూడా ఇళ్లలోకి ఎక్కడో మా చివరి ప్రాంతాల్లో పాములు అవి వస్తున్నాయి అంటే, అది ఆర్టీజీఎస్ సెంటర్కి ముఖ్యమంత్రికి సమాచారం రావడం, ఇమ్మీడియట్గా అటవీ శాఖ వీళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం, వాళ్ళు అక్కడికి వెళ్ళి పట్టుకున్నటువంటి దాఖలాలు కూడా కనిపించాయి. ఒక్క మైన్యూట్ లోపం దీంట్లో జరిగింది అని చెప్పుకోవడానికి మేబీ వెతకాలి మొత్తం అన్నీ కూడా జరిగినటువంటి దాంట్లో, ఇగో ఫలానా తప్పు ఇక్కడ జరిగిందంటే రంధ్రాన్వేషణ అంటాను చూసారా, అలాగా జరిగినటువంటి మంచిలో తప్పుని వెతకాలి. పర్టికులర్గా వెతికితే అక్కడ ఏం జరుగుతుంది అంటే, కొన్ని దశాబ్దాలుగా ఏ రాజకీయ పార్టీకి ఇందులో ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్న పార్టీలను కానీ మిగతా వాళ్ళని కానీ ఒక ఘాటును కట్టేయడం అని కాదు, కానీ ఎన్ని రాజకీయ పార్టీలు వచ్చినా, ఎంతమంది నేతలు వచ్చినా, కొన్ని ఏరియాల్లో మరి దాన్ని రాజకీయం అనాలా, స్వార్థం అనాలా, లేదంటే వాళ్ళకి అక్కడ ఇష్టం లేదనాలా, అభివృద్ధిని అడ్డుకుంటున్నారా అనాలా తెలియదు, కొన్ని ఏరియాల్లో ఈ ముంపుకు గురయ్యే చోట కావచ్చు, లేదంటే రహదారి సౌకర్యం లేని కొన్ని ప్రాంతాల్లో కావచ్చు, జరిగినటువంటి చెదురుముదురు ఘటనలు, వీటిని తప్పులుగా చూపించాలేమో, వీటిని మాత్రమే చూపించాలేమో. అక్కడ కూడా ప్రాణ నష్టాలు ఏం జరగలేదు, కూడా అక్కడ ఏం జరగలేదు. అండ్ ఎస్పెషల్లీ నిన్న ఒకటి ఎలా ఉందంటే, పనిచేసినటువంటి వాళ్ళు కూడా నిన్న ఫేస్బుక్లో మిత్రుడు ఎవరు షేర్ చేశారు, ఒక గర్భిణిని 8 నెలలు 9వ నెల వచ్చినటువంటి గర్భిణిని అర్ధరాత్రి 11:30-12 అవుతున్నట్టుంది నాకు గుర్తున్నంత వరకు, అది వర్షంలో అంత హోరుగాల్లో కూడా వెంటనే అక్కడి నుంచి ఖాళీ చేయించి తీసుకొని వెళ్ళి, ఇలా ఉంది వాళ్ళని ముందు రమ్మంటే రాలేదు,
ఇది పరిస్థితి అంటే వెంటనే అక్కడి నుంచి తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఇవన్నీ కూడా ఎన్నని చెప్పాలి. రాత్రి ఒక భయంతో మనమందరం నిద్రపోలేదు. వర్షం ఇంకా పెరుగుతుందేమో, ఏదో అమెరికాలో వచ్చినట్టు సైక్లోన్ వస్తే ఎలా కొట్టుకుపోతాయి, ఎగిరిపోతాయి గాలికి, టార్నడోలు వచ్చినప్పుడు ఆ విధంగా మనకి ఏమైనా వస్తుందేమో అనేటువంటి ఒక అపోహ. ఇంత 150 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి, ఉంటాయా మన ఇళ్ళు, ఏమవుతాయో తెలియదు అనేటువంటి ఒక టెన్షన్ వీటితో నిజంగా మనకి నిద్ర లేకపోతే, ఒరే వీళ్ళు ఇంత భయంతో వీళ్ళు నిద్రపోవడం లేదు, కనీసం వీళ్ళకి నిద్ర లేకుండా ఉంది, వీళ్ళకి మనశ్శాంతి కావాలి, ఇప్పుడు ఎటువంటి ఇబ్బంది వీళ్ళకి కలగకూడదు అని చెప్పి నిన్న అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కళ్ళు క్షేత్రస్థాయి నుంచి ఆర్టీజీ సెంటర్ వరకు కూడా కూర్చొని వాళ్ళు నిద్ర లేకుండా రాత్రి 12:30, 1 గంట వరకు కూడా ఇంత కష్టపడి పనిచేశారు. అంతకుమించి ఏమైనా చెప్పాలా వీళ్ళ గురించి? ఇక్కడ లెక్కలు మాట్లాడక్కర్లేదు. ఇగో ఇంత జరిగింది కాబట్టి దీనికి ఇంత చేశారు వీళ్ళు, ఇది ఏం అవసరం లేదు. ఒక మెతుకు పట్టుకుంటే చాలా అన్నం ఉడికిందా లేదా తెలియడానికన్నా నానుడి మనకి ఎలా అయితే ఉందో, ఆయన్ని చూస్తూనే ఉన్నాం దశాబ్దాలుగా. డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి విపత్తులను ఎదుర్కోవడం, సంక్షోభం నుంచి అవకాశాలు సృష్టించుకోవడం అనేది కాదు, విపత్తుని ఎదుర్కొని లేచి నిలబడడం అనేది ఆయన నుంచి నేర్చుకోవాలి నిజంగా. అంటే సందర్భానుసారమే చెప్పేటువంటి మాట. సింగపూర్ని చూసి నేర్చుకోవాలి మనం, లేదంటే మిగతా దేశాలను కొన్ని చూసి జపాన్ చూసి నేర్చుకోవాలి మనం, ఇవి అని చెప్పి మాట్లాడితే చంద్రబాబు అంటూ ఉంటారు కదా, అనేదానికి అర్థం చాలామందికి అవగతం కాదు. ఎందుకు అనంటే సింగపూర్ ఎంత కఠినమైనటువంటి ఆంక్షలు వాళ్ళు అవలంబించారో, ఆ అవలంబించిన తర్వాత ఈరోజు ఆ దేశం ఎక్కడుందో అది ఒక గుణపాఠం మనందరికీ, ఒక ఇన్స్పిరేషన్ స్టోరీ. అలాగే జపాన్ భూకంపాల భూమి అంటారు దాన్ని, ఎక్కువ భూకంపాలు వస్తాయి, అందుకే అక్కడ ఇళ్ళు ఎవరు సరిగ్గా కట్టుకోరు, చెక్కలతోటి కట్టుకుంటారు అని, రైట్? సో దాన్ని ఎందుకు చూపిస్తారు అంటే, ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు విశాఖపట్నం సగర్వంగా మన ముందు కనిపిస్తుంది కదా చెప్పడానికి, మా కోనసీమ కనిపిస్తుంది కదా చెప్పడానికి, ఇంకా అంతకుమించి ఏం చెప్పాలి వాళ్ళ గురించి కొత్తగా? సో నిజంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి, అనిత గారికి, మంత్రులందరికీ కూడా, ఎమ్మెల్యేలందరికీ కూడా నిజంగానే హ్యాట్స్ ఆఫ్. మీ బాధ్యతే అది. వాళ్ళ బాధ్యత వాళ్ళు నిర్వర్తిస్తున్నప్పుడు పొగడ్డం ఎందుకు అన్నవాళ్ళు కూడా ఉంటారు. పొగడ్డం కాదండి, ప్రోత్సహించడం నేను అంటాను. ఏకీభవిస్తారా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.